హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరో అలా స్లోగా వెళ్తుందని ఆ గుర్రాన్ని అనేది కొట్టి మళ్ళీ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడంతా కూడా ప్రజలు ఉన్న వాళ్ళు భయపడి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే మన హీరో వాళ్ళ మదర్ వచ్చి నా కొడుకుని ఎవరైతే పట్టిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మన ధైర్యం ఉంది, ఒక జనరల్ కొడుకునే కొట్టడానికి వెళ్తుందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్నేమో మా తప్పైంది, మమ్మల్ని క్షమించండి, అందుకని నేను ఎప్పుడు కూడా హీరో దగ్గర సర్వెంట్ గా పనిచేస్తానని చెప్తే పాపేమో డాడీ అవేం అవసరం లేదు, తప్పు చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళే మనకి సారీ చెప్పాలని గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళ నాన్న అది మంచిది కదమ్మా నువ్వు సైలెంట్ గా ఉండని చెప్తే హీరో వాళ్ళ మదర్ ఏమో స్ట్రైట్ గా పాప దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు నాకు చేస్తే నేను ఖచ్చితంగా నీకు మనీ ఇస్తానని చెప్పేసరికి ఏం చేయాలని అంటే నా కొడుకు చాలా రూడ్ గా అలాగే చాలా ప్లే బాయ్ లాగా తయారైపోయాడు కాబట్టి ఇదిగో నేను నీకు మనీ ఇస్తాను, నువ్వు నా కొడుకు ఒక డిస్ప్లే నేర్పించాలి చాలని చెప్పేసరికి పాప ఏమో మనీ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ నాన్నేమో వద్దు, వాళ్ళు చాలా రిచ్ పర్సన్స్ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా కానీ పాప వినుకోకుండా తీసుకుంటుంది. అలా మనీ తీసుకున్నాక తను అనే 3 కండిషన్స్ పెడుతుంది. అలానే ఫస్ట్ కండిషన్ వచ్చేసి నేను హీరోని ఎలా ట్రీట్ చేసినా కానీ మీరు అసలు అడ్డం చెప్పకూడదు. అలాగే సెకండ్ కండిషన్ వచ్చేసి పాప చదువుకోవడం. అలా థర్డ్ కండిషన్ ఏమో వాళ్ళ డాడీని మంచిగా ఒక బెస్ట్ హాస్పిటల్లో చూపించడం. ఆ 3 కండిషన్స్ కి హీరో వాళ్ళ మదర్ అనేది ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకొని ఈ రోజు నాతో పాటు రమ్మని చెప్పేసరికి పాప కూడా సరే అని చాలా హ్యాపీగా వెళ్తుంది. అలా మరోవైపు ఏమో మన హీరో పడుకున్న కాడ హీరోయిన్ కలవరిస్తూ ఇంకొకసారి నువ్వు నాకు కనిపిస్తే ఖచ్చితంగా నేను నిన్ను చంపేస్తాను నేను నిద్రలోనే కలవరిస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఒకసారి కళ్ళు తెరిసి అని చెప్తే అక్కడున్న మేడ్స్ అందరినీ కూడా పిలిచి ఫస్ట్ ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయండి, లేకుంటే మా అమ్మని పిలవండి, నేను మా అమ్మకి చెప్తానని అనేసరికి అక్కడున్న మేడ్స్ ఏమో అందరూ కలిసి తను ఇప్పుడు మీకు టీచర్ బాస్, అలాగే తను మీకు డిస్ప్లే నేర్పిస్తుందని చెప్పేసరికి అది విన్న హీరో భయపడిపోతూ నేను అసలు చేయనని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో ఫస్ట్ నువ్వు నీ హోంవర్క్ కంప్లీట్ చేయి అప్పుడే నేను వదిలిపెడతానని చెప్పేసరికి హీరో ఏమో అస్సలు ఒప్పుకోడు. అలా ఒప్పుకోకపోయేసరికి హీరోయిన్ తను బలం వాడి కొడుతూనే ఉంటుంది. నువ్వెంత కొట్టినా కానీ నీ మాట అస్సలు విననని హీరో అంటూ ఉంటే మేడ్స్ ఏమో మంచి పని చేసావని చెప్తారు. అలా నైట్ అయ్యేసరికి నేను ఆర్మీలో జాయిన్ అవుతానని చెప్పి తను సీక్రెట్ గా తన లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అప్పుడే వెనక నుంచి వచ్చి తన షూ తోటి హీరోయిన్ కొట్టి కింద పడేస్తుంది. అలా మిగతా మేట్స్ అందరికి కూడా వచ్చేస్తారు. హీరోయిన్ ఏమో ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నావు అని చెప్పేసరికి హీరో ఏమో ఇదిగో నా దగ్గర గన్ ఉంది, నాకు దగ్గరగా వచ్చావనుక కాల్ చేస్తా నీ ఇష్టం అని చెప్పేసరికి హీరోయిన్ ఏమాత్రం భయపడకుండా అలానే ముందుకనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ముందుకు వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఒక్కసారిగా గన్ అనేది లాక్కుంటుంది. అలా గన్ను లాక్కొని ఇది పిల్లలు ఆడుకునే గన్ను ఇచ్చి బెదిరించాలని చూస్తున్నావా, దాంట్లో బుల్లెట్స్ కూడా లేవు, నా దగ్గర కాదు నీ ఆటలు అని చెప్పి తను అనేది మళ్ళీ చితకబాది లోపలికనే తీసుకుని వెళ్తుంది. అలా మిగతా మేట్స్ అంతా కూడా వాళ్ళ హీరోకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండేసరికి హీరో ఏమో తను నేను అస్సలు వదిలిపెట్టడని ఆ కోపం అంతా కానీ ఉడికిన గుడ్డు పైననే చూపిస్తాడు. అలా వేడిగుడ్డు కాస్త మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది. ఇది చూసిన మేట్స్ ఏమో సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ మార్నింగే హీరో ఏమో ఒక మంచి స్నేక్ నన్ను తీసుకొని పాప దగ్గరికి అనేది వెళ్తాడు. అలా ఆ స్నేక్ ఏమో పాపతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా హీరో నీ కోసం పంపించాడు, నువ్వు నన్ను చూసి భయపడాలని జీజీ అని చెప్పేసరికి హీరోయిన్ కి పాముల భాష అలాగే జంతువుల భాష అన్ని కూడా అర్థం కావడంతో సరే అయితే మనం తిరిగి ప్లాన్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి హీరోయిన్ ఏమో భయపడినట్టు సైడ్కి వెళ్తే హీరో చూద్దామని అక్కడికి వచ్చేసరికి తననే 2 కాళ్ళకి 2 పాములు చుట్టుకుంటాయి. అది చూసి తను అక్కడ ఏడుస్తున్నాను సేవ్ చేయండి అని అరిచేసరికి అప్పుడు హీరోయిన్ వచ్చి నాతోటే ఆడుకోవాలని చూస్తావా, అయినా ఎందుకు ఏడుస్తున్నావు, అవేమైనా పాయిజన్ పామ్స్ అనుకున్నావా, చాలా మంచివి అని చెప్పి అలాంటప్పుడు నువ్వు ఆర్మీలో ఎలా జాయిన్ అవుతావని చెప్తారు. అలా చెప్పేసరికి ఒకసారిగా హీరోయిన్ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోకి తెలియకుండా తన పైన అనేది చిన్నగా క్రష్ అనేది వస్తుంది. అలా సరే అయితే ఎనిమి కదా, నేను నా ఎనిమిని ఎలాగైనా వదిలిపెట్టకూడదు, తనకంటే నేనే పై హ్యాండ్లో ఉండాలి, గూజీ నిన్ను అసలు వదిలిపెట్టినని తన డైరీలో అనేది రాసుకుంటాడు. అలా రాసుకుని అలానే పడుకుంటాడు. అలా నెక్స్ట్ డే నుంచి హీరోయిన్ చెప్పిన ప్రతి పని కూడా హీరో అనేది చేస్తూ ఉంటాడు. అలా హోంవర్క్ చేయడం చూసి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యావు, ఇలాగే చేసుకో, నేను ఇప్పుడే వెళ్ళొస్తానని తను అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరో కూడా తన్నే ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో వాళ్ళ డాడీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని హాస్పిటల్కి అనేది వెళ్తుంది. అలాగే కొన్ని మెడిసిన్స్ కోసం అనేది అక్కడ అడవిలోకి వెళ్తే అక్కడ టైగర్ ఏమో తనతో మాట్లాడేసరికి అది చూసిన హీరో భయపడిపోతాడు. కానీ పాప ఏమో టైగర్ తోటి నాకు కొన్ని మూలికలు ఎక్కడున్నాయో చూపించని చెప్పేసరికి ఇటు సైడ్ ఉన్నాయని హీరోని చూసి గట్టిగా అరుస్తుంది ఆ టైగర్. అలా అరిచే
వచ్చేసరికి హీరో ఏమో భయపడిపోయి వెనక్కి వెళ్తే ఆ వెనక్కి వెళ్ళిన ట్రాప్ ఏమో హీరోకి సెట్ అవుతుంది. అలా హీరో కాళ్ళు పైకి హీరో చేతులు కిందికి వచ్చేసరికి జీజీ నన్ను సేవ్ చేయవా అని చెప్తే హీరోయిన్ కూడా సరే అని సేవ్ చేస్తుంది. అలా తర్వాత ఏడుస్తూనే నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపో, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్తే ఇలానైనా మాట్లాడేది, జనరల్ కొడుకంటే ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలని చెప్పేసరికి సరే అని హీరోయిన్ ఏమో ఇంటికి అనేది తీసుకొని వెళ్తుంది. అలా కొద్ది రోజుల దాకా హీరో ఏమో హీరోయిన్ చెప్పిన ప్రతి ఒక్క పని కూడా చేస్తూ ఉంటాడు. అలాగే హోంవర్క్ కూడా చేసి తనకన్నా కొంచెం మంచి మార్క్స్ రావడంతో వాళ్ళ పేరెంట్స్ కనే తెలిసింటుంది బాబా అడవిలోకి వెళ్ళి కొంచెం డేంజర్ దగ్గరికి వెళ్ళాడని. అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా అలాగే వాళ్ళ గ్రాండ్ మాతో పాటు వాళ్ళ మదర్ కూడా వస్తే తనేమో హోంవర్క్ చేశాడని అలాగే మార్క్స్ కూడా 60 దాటాయని చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన హీరోకి 0 తప్ప అంతకు మించి ఎక్కువ మార్క్స్ వచ్చేవి కాదు. ఇప్పుడు ఒకేసారి 60 రావడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా 1 మంత్ తర్వాత హీరో ఏమో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయని హీరోయిన్కి చెప్దామని లోపలికి వస్తే అక్కడున్న మేట్స్ అంతా కూడా తనకెవరో చైల్డ్హుడ్ ఫ్రెండ్ వచ్చాడంట, అందుకే తనతో పాటు బయటకు వెళ్ళిందని చెప్తే ఆ మాట విన్న హీరో తన ఎగ్జామ్ పేపర్ కూడా అక్కడే పాడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా హాస్పిటల్లో నా హీరోయిన్తో పాటు ఒక పర్సన్ అనేది ఉంటాడు. తన పేరు వచ్చేసి షెండు అని ఉంటుంది. అలా తనేమో నీకు నీ డ్రీమ్ కదా, నువ్వు ఎలాగ మెడికల్ డాక్టర్ కావాలని మన విలేజ్ దగ్గరికి ఆ డాక్టర్ వస్తున్నాడంట, నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను, నాతో పాటు వస్తావని హీరోయిన్ అడిగేసరికి అది విన్న హీరోయిన్ వల్ల నాన్న చాలా హ్యాపీగా నేను ఇప్పుడు చాలా క్యూర్ అయిపోయాను, మన అంతా కూడా కలిసి అక్కడికి వెళ్దాం పద లగేజ్ సర్దుకోమని హీరోయిన్ కన్నా చెప్తూ ఉంటాడు. అదంతా విన్న హీరో ఏమో కోప్పడుతూ నన్ను వదిలిపెట్టి నిజంగానే పోతుందా ఏమని డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి అనేది వెళ్ళి హీరో ఏమో కోపంగా తన ఇంటికి అనేది వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ వెళ్దామని చూస్తే చెన్నెమ్మ నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయని చెప్పేసరికి తనే అక్కడ ఆగిపోతుంది. మరోవైపు హీరో ఏమో తన డోర్ లాక్ వేసుకొని అసలు నీళ్ళు అలాగే అన్నం తినకుండా హీరోయిన్ నన్ను చీట్ చేసింది, తన అన్ని కాకుండా తన ఫ్రెండ్ తోటే ఉంటుంది, తను నాకు ఎన్నిసార్లు చెప్పింది నేను కనుక ఈ ఎగ్జామ్స్ లో మంచిగా పాస్ అయితే నాకు క్యాండీ కొనిస్తానని తనేమో కొనించలేదని ప్రతిసారి కూడా మొండేకి వేయడంతో వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోతారు. అలా హీరో తినకపోయేసరికి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇలా కాదని ఏదో ఒక మంచి కథ చెప్తాం రమ్మని తను అనేది పిలుచుకుంటారు. అలా పిలుచుకొని నువ్వు ఇలా ఉంటే హీరోయిన్కి ఎలా నచ్చుతో చెప్పు, తనకి నచ్చినట్టు ఉండాలంటే తన మాట నువ్వు వినాలి కదా, అలాగే తనకి ఏవైతే ఇష్టం ఉంటాయో అవే చూడాలి, అలాగే నువ్వు తనకి కేర్ చేయాలని చెప్పేసరికి హీరో ఖచ్చితంగా చేస్తా గ్రాండ్ పా అని చెప్తాడు. అలా చెప్పేసరికి సరే అని అంటాడు. అలా హీరో బయటికి హీరోయిన్ దగ్గరకు వెళ్దామని అనుకుంటే కొంతమంది రౌడీస్ వచ్చి హీరోయిన్ అనేది కిడ్నాప్ చేస్తారు. అది చూసిన హీరో ఏమో ఎవరు మీరు అని చెప్తే మీ ద్వారానే ఇప్పుడు మాకు చాలా మనీ రావాలి, మీరే కదా రిచ్ ఫ్యామిలీ వాళ్ళని చెప్పి తను అనేది కిడ్నాప్ చేసి అక్కడ నుంచి అనేది బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతారు. అలా లాక్కొని వెళ్ళిపోయేసరికి పాప ఏమో హాస్పిటల్లో ఉంటే అక్కడికి చిలక అనేది వస్తుంది. అలా పిచ్చుకొచ్చి జీజీ అక్కడ హీరోని కిడ్నాప్ చేశారు, నువ్వు కూడా రమ్మని చెప్పేసరికి తను అనేది అక్కడికి వెళ్తుంది. మరోవైపు ఏమో హీరో ఉండి మీరు నన్ను కిడ్నాప్ చేస్తారని మా డాడీకి తెలిస్తే ఖచ్చితంగా తను మిమ్మల్ని చంపేస్తారని చెప్పేసరికి అవును మీ డాడీ వల్ల మా ఫ్యామిలీస్ మొత్తం కూడా పోయాయి, అలాగే మాకు రావాల్సిన ఇన్కమ్ కూడా వెళ్ళిపోయింది, కాబట్టి దానికి రీపేగా మీ డాడీ బదులు నిన్ను చంపేస్తామని తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి మన హీరోయిన్ అనేది వచ్చి తను ఫైటింగ్ అంతా కూడా చేస్తుంది. అది చూసిన హీరో ఏమో స్టన్ అయిపో ఆ పెద్ద రౌడీ ఏమో ఎవరు నువ్వు అలాగే ఇలా ఎలా కొడుతున్నావు అని చెప్పి తను అనేది అంటూ ఉన్నా కానీ హీరోయిన్ పట్టించుకోదు. ఆ రౌడీ ఏమో నా దగ్గర గన్నుంది చూడు గన్తో కాల్ చేస్తానని చెప్పేసరికి హీరో భయపడిపోతున్నా కానీ హీరోయిన్ అస్సలు భయపడదు. అప్పుడే వెనుక నుంచి హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చి ఆ రౌడీని అనేది షూట్ చేస్తాడు. అలా షూట్ చేసిన మిగతా వాళ్ళంతా కూడా మేము ఏం చేయలేదు మీ బాబుని చూడన్నా కానీ హీరో వాళ్ళ నాన్న పట్టించుకోకుండా వాళ్ళని కూడా షూట్ చేస్తే హీరోయిన్ ఏమో ఇంతసేపు కూడా ఎంతో ఎనర్జీగా చేస్తున్నంత కూడా తన అనేది స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా అప్పుడే హీరోయిన్కి అనేది హీరో మెలకు వచ్చేటట్టు చేస్తే పాపకేమో హీరోయిన్ కట్ల అనేది విప్పేస్తుంది. తర్వాత వాళ్ళ నాన్న నువ్వు చాలా మంచిగా చేసావు, నేను హీరోని ఎలా అయితే ఉండాలనుకున్నావు నువ్వు అలా ఉన్నావు, నేను నీ ఖచ్చితంగా దత్తత తీసుకుంటానని చెప్పి అలాగే ఆర్మీలో జాయిన్ అవుతావని చెప్పేసరికి హీరోయిన్కి ఒక్కసారికి ఒక మాట అనేది గుర్తొస్తుంది. అలా తన దగ్గర ఉన్న ఒక కుక్కకి అనేది నేను ఆర్మీలో జాయిన్ కావాలనేది ఒక కూడా ఒక డ్రీమ్ అని లెటర్ రాసి ఆ కుక్కకి అనేది పంపించుంటుంది. అది చూసిన వాళ్ళ నాన్నేమో అవన్నీ కూడా ఈ పాపనే చేసిందని నువ్వు నా అడాప్టెడ్ కూతురుగా ఉండమ్మా, అలాగే నీకు ఇష్టం ఉన్న డ్రీమే నువ్వు చేయొచ్చు అని చెప్పేసరికి పాప కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా మీ ఇద్దరు కూడా పదండి ఫస్ట్ మీ డాడీ ఎప్పుడు ఇలానే మాట్లాడతాడు, మనం ఖచ్చితంగా ఫుడ్ తిందాం ఇంటికి వెళ్ళని చెప్పేసరికి సరే అని వాళ్ళు అనేది ఇంటికి వెళ్ళిపోతారు. అలా హీరో ఏమో నువ్వు ఎప్పుడు కూడా ఇక్కడే ఉండు, అలాగే నీకు ఈ డాక్టర్ అంటేనే ఇష్టం కదా, నేను నీకు బెస్ట్ డాక్టర్ని తీపిస్తాను, అలాగే మీరు
డాక్టర్‌తో పాటు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసరికి మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుందని అంటే అక్కడ హీరో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా అవును మేమందరం కూడా మీ ఇద్దరు దానికి ఒప్పుకుంటామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా నెక్స్ట్ డే హీరోది బర్త్డేతో పాటు ఒక అనౌన్స్ చేయాలని అక్కడికి అందరు కూడా వచ్చింటారు. అలా హీరోకేమో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గిఫ్ట్ ఇస్తూ ఉంటే అక్కడున్న కొంతమంది ఏమో ఆ పిల్లని చూసి హీరోయిన్ చూసి ఈ అమ్మాయి ఎవరు విలేజ్ అమ్మాయి లాగా ఉంది కానీ తను ఇక్కడికి ఎలా వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ అప్పుడే తను అనేది పైనుంచి వస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ రావడం చూసిన వెంటనే తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే అక్కడికి షెన్ వచ్చేసి నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా ఏంటి పద వెళ్దాము నేను ఆల్రెడీ 3 టికెట్స్ తీసానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నేను రావాలనుకోవట్లేదు ఎందుకంటే నేను ఇక్కడే ఉండి నేను ఇక్కడే చదువుకుంటాను ఇక్కడ నాకు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చిందని హీరోయిన్ చెప్పేసరికి తనేమో కోప్పడతాడు. మరోవైపు ఏమో లిన్ ఫ్యామిలీ నుంచి లిన్ అమ్మాయి అనేది వచ్చి ఉంటుంది. తనతో పాటు వాళ్ళ డాడీకి కూడా వచ్చి నువ్వు ఎలాగైనా కానీ హీరోని సొంతం చేసుకోవాలి తను నీతో మాట్లాడేటట్టు చేసుకోవాలని చెప్పేసరికి మీరు టెన్షన్ పడద్దండి డాడీ తను నా మాట కాదనని చెప్పి వాళ్ళనేది లోపలికి వెళ్తూ ఉంటారు. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి హీరో వాళ్ళ నాన్నేమో నేను మీకు ఎప్పుడు కూడా చెప్పాలనుకున్నాను కదా ఒక మాట ఇప్పుడు చెప్తాను వినండి నా అడాప్టెడ్ కూతురు ఎవరో కాదని చెప్తూ ఉండే హీరోయిన్ వాళ్ళ నాన్నేమో షెన్ తోటి మాట్లాడుతూ నువ్వు నీ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్తే డాడీ నేనంటే నీకు ఇక్కడ ఉండడం ఇష్టమే కదా అని చెప్తా అవును నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నువ్వు మంచిగా చదువుకుంటావంటే నాకేం కావాలని చెప్తారు. మరోవైపు మళ్ళీ నుండి హీరోకి ఆ గన్ తీసుకుని వెళ్ళి నీకు ఈ గన్ అంటే చాలా ఇష్టం కదా నేనే నీకోసం తీసుకొని వచ్చానని చెప్తే హీరో దాన్ని అనేది పట్టించుకోడు. అలా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏంటి చూపించని చెప్తే హీరోయిన్ ఏమో ఒక టైగర్ అనేది తీసుకొచ్చింటుంది. అది చూసి తను అసలు ఒప్పుకోడన్నా కానీ హీరో ఏమో ఇది చాలా బాగుందని అంటారు. తర్వాత హీరోయిన్ ఏమో అందరి దగ్గరకు వెళ్ళి తను తింటూ ఉండేసరికి నువ్వు ఎప్పుడు కూడా ఇలానే తింటూ ఉంటావా అందరు ఎదురుగా అని చెప్తే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోయిన్ పిలుస్తుంది. అలా పిలిస్తే టీ తీసుకురమ్మని చెప్పేసరికి తను కూడా టీ తీసుకుని వెళ్తుంది. ఇదంతా కూడా అక్కడ నుంచి వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు నెక్స్ట్ ఏం జరుగుతుందని. అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏమో టీ తాగిన వెంటనే వాళ్ళకి బ్లడ్ వామిటింగ్స్ అనేవి వచ్చేస్తాయి. అలా బ్లడ్ వామిటింగ్స్ వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయపడిపోతే లిన్ వాళ్ళ నాన్నేమో తను పాయిజన్ ఇచ్చింది మీకు అందుకే టీలోనే ఇలా వచ్చిందని చెప్పేసరికి హీరో నేను అసలు పాయిజన్ ఇవ్వలేదు నాకు తెలిసి అందులో పాయిజన్ ఉందని నేను కప్పు వేరే చేంజ్ చేసి ఇచ్చానని చెప్పేసరికి ఆ చిన్నపిల్ల మాటలు మీరు ఎలా నమ్ముతారని లిన్ వాళ్ళ నాన్న చెప్పి అలాగే చూడండి మీకు నోట్ల నుంచి కూడా బ్లడ్ వామిటింగ్ వచ్చిందని చెప్పేసరికి ఇవన్నీ కూడా హీరోయిన్ అస్సలు చేయదు ఎవరు చేశారు నేను ఇప్పుడే కనుక్కుంటానని చెప్పేసరికి నువ్వు ఎలా కనుక్కుంటావని హీరోయిన్ వైపు తిరిగితే అదేం లేదు అంకుల్ కేవలం ఒకటే ఉంది ఎవరైతే పాయిజన్ కలిపింటారో వాళ్ళు నీళ్ళలో కనుక చేయగలిగితే ఖచ్చితంగా కలర్ చేంజ్ అవుతుందని చెప్పి తను అనేసరికి ఇవన్నీ విన్న లిన్ వాళ్ళ నాన్నేమో భయపడిపోతూ ఉంటాడు. ఫస్ట్ ఏమో పాప తన 2 చేతులు కూడా పెడుతుంది. అలా తన 2 చేతులు పెట్టినాక నీ కలర్ అస్సలు చేంజ్ కావు. అలా చేంజ్ కాకపోయేసరికి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లిన్ అయి ఉంటుంది. అది చూసిన లిన్ వాళ్ళ నాన్నేమో భయపడిపోతూ ఉండేసరికి తను పెట్టానంటే ఎందుకు పెట్టావు నువ్వే కదా చేసిందని చెప్పేసరికి అప్పుడే వాళ్ళ నాన్న అనేది పెడతాడు. అలా పెట్టేసరికి కలర్ మొత్తం చేంజ్ అయ్యేసరికి అంటే నువ్వే కదా మమ్మల్ని చంపాలని చూసిందని గట్టిగా అరుస్తారు. అది చూసిన లిన్ వాళ్ళ నాన్నేమో నేను కాదు మేము ఏం చేయలేదు మేము మీ రిలేటివ్స్ అలాంటప్పుడు ఎందుకు చేస్తామని అంటూ ఉన్నా కానీ వాళ్ళు అనేది పట్టించుకోరు. అలా గార్స్ని పిలిచి వెంటనే లిన్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోమని చెప్పేసరికి లిన్తో పాటు తన కూతురు కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినాక హీరో ఏమో కేక్ తినడానికి హీరోయిన్ కూడా పిలుచుకొని వెళ్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి కేక్ అనేది తింటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా హీరో ఇప్పుడు చాలా డిసిప్లిన్గా అవ్వడం అలాగే వాళ్ళ మదర్ మాట వినడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఒక్కసారిగా హీరో అనేది స్పృహ తప్పి కింద పడిపోతాడు. అలా కింద పడిపోయేసరికి ఏం జరిగిందేమో అని అక్కడ ఉన్న ప్లేట్స్ అన్ని కూడా చెక్ చేస్తే హీరోయిన్కి ఆ ప్లేట్స్ పైన ఎవరో పాయిజన్ అంటించారని తెలిసింది. అలా కోపంగా ఈ ప్లేట్స్ని అక్కడ సర్వ్ చేసింది ఎవరని చెప్పేసరికి ఇంట్లో ఉన్న మేడ్ నేనే కానీ అంతకుముందు మిస్టర్ జూ పట్టుకున్నాడని చెప్పేసరికి అంటే తనే ఇలా చేశాడని అర్థమవుతుంది. అలాగే డాక్టర్ వచ్చి చెక్ చేస్తే తనకు ఒక రేర్ మూలిక కావాలి అది కూడా 2000 ఇయర్స్గా ఉన్న మూలిక అని చెప్పేసరికి సరే అని హీరోయిన్ అడవిలోకి అనేది వెళ్తుంది. అలా అడవిలోకి వెళ్ళి తీసుకోవాలని చూస్తే అనుకోకుండా స్లిప్ కింద పడిపోతూ ఉండేసరికి ఒక్కసారిగా అక్కడికి అనేది షెన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. అలా సేవ్ చేసేసరికి హీరోయిన్ ఏమో మొక్కనని తీసుకొని వస్తూ ఉంటే షెన్ మీద ఎంత కూడా అవసరమా నీకు నాతో పాటు రావచ్చు కదా ఇక్కడ ఉండి ఎందుకు ఇన్ని ఇబ్బంది పడతావని చెప్పేసరికి అప్పుడు హీరోయిన్ అనే చెప్తుంది అక్కడితో పాటు లిన్తో పాటు ఇంకొక పాయిజన్ కూడా ఉంది అది నీ జేబులో ఉంది కదా ఎందుకు ఇలా చేసావని చెప్పేసరికి నువ్వు నాకు కేవలం నాకు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవరికి ఉండడానికి వీల్లేదని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా
ఇప్పటి నుంచి నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్ అయిందని చెప్పి తను లగేజ్ తీసుకుని అక్కడి నుంచి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన షన్నేమో నువ్వు ఆగు, నేను నీతో మాట్లాడాలని చెప్తున్నా కానీ హీరోయిన్ పరిగెత్తుతూ వెళ్ళిపోయేసరికి ఇద్దరు చిన్న గొడవ అనేది పడతారు. అలా గొడవ పడుతూ ఉండేసరికి ఒక్కసారిగా హీరోయిన్ స్లిప్ అయి కింద పడిపోతుంది. అలా కింద పడిపోతే తనేమో ఆ మొక్కను అనేది ఆ కుక్కకి పెట్టి పంపించేస్తుంది. ఆ మొక్కను చూసిన వెంటనే డాక్టర్ చాలా షాక్ అయిపోయి నిజంగానే ఇది చాలా గ్రేట్ అని చెప్పి ఆ మొక్కను తీసుకొని హీరోకి అనేది సేవ్ చేస్తారు. అలా 1 మంత్ తర్వాత హీరో అనేది మెలుకుంటాడు. మెలుకున్న వెంటనే హీరోయిన్ అనేది అడుగుతాడు హీరోయిన్ ఎక్కడుందని చెప్తే లెటర్ ఇచ్చేసరికి అది చూసి హీరో చాలా ఏడుస్తూ ఉంటాడు, ఇదంతా నా వల్లే అని చెప్పి. అలా హీరోయిన్ ఎలా అయితే ఉండమనింది అలానే ఉండాలని ఆ లెటర్లో ఉన్నది అనేది గుర్తు తెచ్చుకుంటాడు. అలా హీరోయిన్ ఏమో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే నువ్వు చాలా మెచ్యూర్గా ఆలోచించాలని చెప్పి ఆ లెటర్లో అనేది రాసింటుంది. తర్వాత 15 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందనేది చూపిస్తారు. హీరో ఇప్పుడు చాలా రిచ్గా అలాగే చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి తను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అనేది ఉంటాడు. ఆ తర్వాత 15 ఇయర్స్ తర్వాత డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అనేది వస్తాడు. అది చూసిన వాళ్ళ పేరెంట్స్ ఏమో చాలా గ్రాండ్గా అనేది ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో తన దగ్గరకు వచ్చిన వెంటనే నువ్వు చాలా హ్యాండ్సమ్గా తయారయ్యావు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్తే నాకేమి చేయాలని లేదు, నేను ఇప్పుడు 1 మంత్ లీవ్ తీసుకోవాలనుకుంటున్నాను, అది కూడా మీకు ఎందుకో తెలుసు కదా అని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో నాకు తెలిసి నీకు కాబోయే వైఫ్ అయిన జీజీ కోసమే కదా అని చెప్పేసరికి అవునని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏమో హీరోని చూసి కూడా తను ఒప్పుకోకపోతే మనం ఖచ్చితంగా తను వెనక మనీ పంపించాలని అంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ ఉన్న విలేజ్ దగ్గరికి అనేది వెళ్తే తను ఆల్రెడీ వెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ కేవలం పెళ్లి కాని వాళ్ళు కొంతమందే ఉన్నారని వాళ్ళందరినీ కూడా పిలిపిస్తే హీరో ఏమో అందులో ఖచ్చితంగా హీరోయిన్ ఉంటుంది, తను నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని తను సర్దుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ హీరోయిన్ లేకపోవడంతో తను అనేది వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతే వాళ్ళేమో హీరోయిన్ అడ్రస్ అనేది చెప్తారు. అలా తను కూడా టౌన్కి వచ్చిందని తెలుసుకొని హీరో చాలా హ్యాపీగా వెళ్తాడు. అలా తను అనేది టౌన్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మళ్ళీ తన గుర్రం అనేది హ్యాండ్ ఇస్తుంది. అలా హ్యాండ్ ఇవ్వడంతో ఒక అమ్మాయి వచ్చి తను అనేది పట్టుకుంటుంది. అలా సేమ్ చిన్నప్పుడు ఎలా అయితే పట్టుకుంది ఇప్పుడు కూడా అలానే పట్టుకోవడంతో కన్ఫర్మ్ అయిపోతుంది తన లవరే అని. అలా వెంటనే గూజీజీ అని పిలిచేసరికి హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వెవరో కూడా నాకు తెలియదు, అలాంటప్పుడు నాతో ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి నన్ను మర్చిపోయావా, నువ్వు చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, అలాగే నువ్వు నాకు డిస్ప్లే నేర్పించావు కదని చెప్పేసరికి తనకనేది కొంచెంగా గుర్తొస్తున్నాయి. తనకనేది చాలా హెడేక్ అనేది వస్తుంది. అలా హెడేక్ రావడంతో నా పేరు గూజుజీ కాదు గూపింగ్ అని చెప్పేసరికి సరే అయితే నువ్వు నమ్మకపోతే ఇదిగో నువ్వు నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అయినా చూడని తనని చూపిస్తాడు. అది చూపించేసరికి ఒక్కసారికి ఆ హీరోయిన్కి అనేది హెడేక్ వస్తూ ఉంటుంది. అలా చాలా హెడేక్ వస్తూ ఉంటే తను అనేది కోపంగా తను అనేది తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి షన్ అనేది వస్తాడు. షన్ కూడా ఒక మంచి హ్యాండ్సమ్ పర్సన్ లాగా తయారైపోతాడు. డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనకి అనేది హెడేక్ వస్తుంది కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టండి, తను నా వైఫ్ అని చెప్పేసరికి అది విన్న హీరో షాక్ అయిపోతాడు, మీ ఇద్దరికి పెళ్ళయిందని. కానీ హీరోయిన్ ఏమో తన మాటలు ఏం పట్టించుకోకుండా షన్ వైపు తిరిగి నాకు చాలా హెడేక్ వస్తుంది పద మనం వెళ్దామని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మరోవైపు ఇవన్నీ చూసిన హీరో మనం కూడా వాళ్ళతో పాటే ఫాలో అవుదాం పదని వాళ్ళనేది అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన ఒక చెట్టు అనేది ఉంటుంది. ఆ చెట్టుకి తను అలాగే తన అసిస్టెంట్ కూడా అలా నిలబడిపోతారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న బయటికి రావడంతో హీరో ఉండి పిలిచి తన దగ్గరికి వెళ్తే అంకుల్ ఏమైంది 15 ఇయర్స్ తర్వాత తను ఎందుకు నన్ను గుర్తుపట్టట్లేదని చెప్పేసరికి నువ్వు ఫస్ట్ లేవు బాబు, నేను నీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు తప్పు పట్టాల్సిన పని ఏం లేదు, ఆ రోజు నీకు హెల్త్ బాగాలేదు కదా, నువ్వు కూడా కోమలేకపోయావు, నీకోసం తను ఒక మూలిక తేవడానికి వెళ్ళింది, అప్పుడు తను స్లిప్ అయి కింద పడిపోయింది, అలా తను మొత్తం కూడా మర్చిపోయింది, ఆ జ్ఞాపకాలు ఏమీ అన్ని కూడా లేవు, పాస్ట్ మొత్తం మర్చిపోయింది, అలాగే నిన్ను కూడా మర్చిపోయింది, అందులోనే ఇదిగో ఈ చెన్నై తను సేవ్ చేసుకొని వచ్చాడు, అప్పటి నుంచి తన పేరు కూడా చేంజ్ చేసాము, పింగ్యాన్గా పెట్టామని చెప్పేసరికి అది విన్న హీరో చాలా డల్ అయిపోతాడు. కానీ మళ్ళీ తన దగ్గర కొత్తగా పరిచయం కావచ్చని తన కోసం తనే దగ్గరుండి మొత్తం కూడా టిఫిన్తో సహా అన్ని కూడా తనే ప్రిపేర్ చేస్తాడు. అలా ప్రిపేర్ చేసి హీరోయిన్కి పెట్టేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా తింటూ ఉంటుంది. అప్పుడు అనుకోకుండా హీరో మళ్ళీ పాస్ట్ గుర్తు చేస్తే తనకి మళ్ళీ హెడేక్ అనేది వస్తుంది. అది చూసిన వాళ్ళ నాన్నేమో హీరోయిన్ కోసం మెడిసిన్స్ ఇచ్చేసరికి హీరోని దగ్గరుండి తనకి అనేది మెడిసిన్స్ వేసుకొని తనకి వాటర్ అందిస్తూ ఉంటాడు. అది మొత్తం చూసిన హీరోయిన్ తెలియకుండానే తను అనేది హీరోయిన్ అనేది నమ్మడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అలా నమ్మకంతో తనుండి నిజంగానే నేను తర్వాత తనతో మాట్లాడి నిజాలేవో కనుక్కోవాలని అనుకుంటూ ఉంటే నైట్ అయ్యేసరికి హీరోయిన్ అక్కడికి అనేది వస్తుంది. అలా తను అడుగుతూ ఉండేసరికి తను లోపలికి పంపించేసి షన్నర్ అనేది బయటకు వచ్చి దీని అంతటికి కారణం నువ్వే, ఆ రోజు కనుక నీకు ఆ మూలిక అవసరం లేకపోతే తను ఇప్పుడు చాలా మంచి అమ్మాయిలాగా ఉండేది, కానీ నువ్వేమో ఇలా చేసావని చెప్పి నీకు కొంచెం కూడా లేదా మళ్ళీ ఇక్కడికి వచ్చేసావని తను అనేది అనేసరికి ఇదంతా కూడా తన వల్లే వచ్చిందని హీరో
హీరోయిన్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అలానే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటే హీరోయిన్ వచ్చిన వెంటనే "చెన్నెమ్మ పద మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. అలాగే తను నీకు ఎలాంటి సంబంధం లేదని" చెప్పి తను అనేది లోపలికని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో తను సైగ చేస్తూ ఉంటుంది, "రేపు మార్నింగ్ నేను మాట్లాడతా నీతో" అని. అది అర్థం కాని హీరో కూడా తనతో పాటు వెళ్ళిపోతూ ఉంటే అసిస్టెంట్ అనేది పట్టుకుంటాడు. తర్వాత చెన్నేమో లోపలికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ అనేది టాబ్లెట్స్ ఇచ్చి "నీకేమైనా గుర్తొచ్చిందని" చెప్తే ఏం గుర్తు రాలేదని చెప్తారు. అది విన్న షన్నేమో కన్నింగ్‌గా నవ్వుకుంటూ అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా ఒక విలేజ్ లాంటి ప్లేస్‌కి వెళ్ళి తన అసిస్టెంట్ అనేది పిలిచేసరికి, "బాస్ మీరు చెప్పినట్టే అందరు అమ్మాయిలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు" సరే అని షన్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరో ఫుల్‌గా తాగుతూ హీరోయిన్ అనేది, "నువ్వు నన్నెలా మర్చిపోయావు? నన్ను ఇంత ఈజీగా మర్చిపోతావని చెప్తే నేను నిన్ను అస్సలు వదిలిపెట్టేవాడిని కాదు. దీనంతటికి కూడా కారణం నాదే. నన్ను క్షమించని" తన అసిస్టెంట్‌కి అనేది ముప్పు తిప్పులు పెడుతూ ఉంటాడు. అలానే తాగిన దాంట్లో "నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను. హీరోయిన్ నన్ను సేవ్ చేసింది కాబట్టి నేను తనకి ఖచ్చితంగా రీపే చేస్తానని" చెప్పి అక్కడే ఏడ్చుకుంటూ పడుకుంటూ పోతూ ఉంటాడు. ఇవన్నీ వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా చూసి చాలా డల్ అయిపోతారు. అలా మనం ఖచ్చితంగా హీరోకి అలాగే హీరోయిన్‌కి ఏదో విధంగా హెల్ప్ చేయాలని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఒప్పుకునేసరికి వాళ్ళ పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు హీరోయిన్ ఏమో హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదేమని. అలా మనం రేపు తన్ని కాంటాక్ట్ అయ్యి అడుగుదామని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా నెక్స్ట్ డే హీరోయిన్ ఏమో కొన్ని మెడిసిన్స్ తయారు చేయడానికి తను అనేది కొన్ని మూలికలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తే హీరోయిన్ సేవ్ చేసినట్టు అవి వచ్చిన వెంటనే తనకి మళ్ళీ హెడేక్ అనేది వస్తుంది. అలా తల గట్టిగా పట్టుకునేసరికి అప్పుడక్కడికి షన్ వచ్చి, "ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకొని" తను టాబ్లెట్స్ అనేది వేసుకుంటుంది. అలా టాబ్లెట్స్ వేసుకొని ఒక్కసారిగా తను మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి షన్ నుండి, "నీకేమైనా గుర్తుందని" చెప్తే, "నాకేం గుర్తులేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏమి కూడా తెలియదు" అని చెప్పేసరికి, "అవునా సరే అయితే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడు బయటకు వస్తానని" చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక మళ్ళీ షన్ వచ్చి, "ఇదిగో నీకు ఎంతో ఇష్టమైన ఈ స్వీట్ కేక్స్ తెచ్చాను తిను, నేను ఇప్పుడే ఇవిగో బయట ఆరేసొస్తానని" చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అవి తింటుంది. అలా తింటూ ఉండేసరికి హీరోయిన్, "నేను ఏదో మర్చిపోయాను, నేను ఎక్కడికో వెళ్ళాలనుకున్నానని" చెప్పి తను బయటకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే షన్, "ఇదిగో నేను సేవ్ చేస్తున్నప్పుడు నా కాలు చాలా దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు నాకు చాలా పెయిన్ వస్తుంది, కొంచెం హెల్ప్ చేయమని" చెప్పేసరికి తను కూడా సరే అంటుంది. అలా తర్వాత హీరో గురించి ఆలోచిస్తూనే తను కొన్ని మొక్కలు తీసుకోవడానికి అనేది బయటకు వస్తుంది. అలా తన గురించి ఆలోచిస్తూ, "నేను నీతో మాట్లాడాలి, నువ్వు ఎక్కడుంటావు ఏంటని" చెప్తూ తను అనేది అనుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక హోటల్ దగ్గర గొడవ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న బిచ్చగాన్ని చూసి, "నువ్వు మా హోటల్కి వచ్చేంత అర్హత కూడా లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదంటే మేము ఏం చేస్తామో చూడని" తన్ని బయటికి నెట్టేసరికి హీరోయిన్ ఏమో అక్కడికి వెళ్ళి, "తను కూడా మీకు మనీ ఇచ్చే కదా తినేది, ఊరికనైతే తినట్లేదు కదా, మీరు తన్ని కొట్టడానికి ఎంత ధైర్యం" అని చెప్పి వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తుంది. అలా ఫైట్ చేయడం మొదటిసారి కావడంతో హీరోయిన్ నిజంగానే నేను చాలా స్ట్రాంగ్గా తన అబ్బాయి చెప్పినట్టు అని తను అనేది ఒక్కసారిగా తన గురించి మళ్ళీ ఆలోచిస్తుంది. తర్వాత ఆ బిచ్చగాడేమో, "నేను నీకు ఖచ్చితంగా మెడికల్ గురించి నేర్పిస్తాను, నువ్వు నన్ను మాస్టర్గా తీసుకోవాలని" చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే మాస్టర్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అంటే, "ఫస్ట్ నువ్వు టీ సర్వ్ చేయని" చెప్పి తనకనేది టీ ఇప్పించుకుంటాడు. అలా టీ ఇప్పించుకున్న వెంటనే హీరోయిన్ కూడా తననేది చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి ఇష్టం ఉన్నా కానీ ఇప్పుడు అది గుర్తులేకపోయినా కానీ తెలియకుండానే మెడిసిన్ పైన చాలా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. "ప్లీజ్ మాస్టర్ నన్ను మీ స్టూడెంట్గా యాక్సెప్ట్ చేయండి" అని చెప్పేసరికి ఆ మాస్టర్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా తర్వాత హీరోయిన్ ఇచ్చిన టీ అంతా కూడా తాగినాక ఒక్కసారిగా హీరోయిన్ పల్స్ అనేది చెక్ చేసి, "నీకు నిజంగానే హెల్త్ ప్రాబ్లం ఉందా" అని చెప్పేసరికి, "అవును మాస్టర్, ఎప్పుడు చూడు నాకు చాలా హెడేక్ వస్తుంది, నా పాస్ట్ గురించి ఆలోచిస్తా" అని చెప్పేసరికి, "సరే నేను నాకు ఎందుకు హెడేక్ వస్తుందని" తను అనేది అనుకుంటుంది. మరోవైపు మిషన్ తన బ్రదర్ దగ్గరికి అనేది వెళ్తాడు. అక్కడ వాళ్ళ బ్రదర్ ఏమో, "బాస్ ఇది కనుక మీరు పడుకునే పెడితే ఆ స్మెల్ చూసిన వెంటనే తాను ఎవరు కూడా కంట్రోల్ చేసుకోలేరు కదా, ఒక్కసారి దీన్ని పెట్టి చూడండి, ప్రైస్ చాలా కాస్ట్లీ ఉన్నా కానీ నేను మీకోసం తెప్పించానని" చెప్పేసరికి, ఎలాగ నెక్స్ట్ డేనే హీరోయిన్ బర్త్డే కాబట్టి తనకి చాలా గ్రాండ్గా బర్త్డే చేస్తున్నానని చెప్పి, "ఇలా పెట్టండి" అని చెప్పేసరికి, "అవును ఇదే మంచి టైము, ఎందుకంటే ఆల్రెడీ హీరో ఇక్కడికి వచ్చేసాడని" చెప్తాడు. మరోవైపు మీ హీరోయిన్ తన డాక్టర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆకుపంచర్ అనేది నేర్చుకుంటూ ఉంటుంది. అలా నేర్చుకుంటూ ఉండేసరికి బయట నుంచి వాళ్ళ ఫాదర్ పిలిస్తే వెంటనే తన దగ్గర ఉన్న బుక్స్ అవన్నీ కూడా దాచిపెడుతుంది. ఎందుకంటే వాళ్ళ డాడీకి చెప్పడం ఇదే మంచి టైం కాదని. అలా వాళ్ళ డాడీ ఏమో డైరెక్ట్గా వచ్చి, "నీకోసం చండు నీ బర్త్డే చాలా గ్రాండ్గా చేయాలని ఒక హోటల్లో ప్రిపేర్ చేశాడంటే నువ్వు కూడా అక్కడికి రమ్మని" చెప్తుంది. మరోవైపు ఏమో లిన్ అనే అమ్మాయి డైరెక్ట్గా హీరో వెళ్తున్న దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తను వెళ్తూ ఉండేసరికి హీరో ఏమో అమ్మాయిని చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే అమ్మాయి ఏమో, "నేను మీకు గుర్తున్నానా, మీరు నన్ను ఒక దగ్గర సేవ్ చేశారని" చెప్పేసరికి, "మీరు ఎవరో నాకు తెలియదు, అలాగే నన్ను ఫాలో అవ్వాల్సిన పని లేదని" చెప్పి తన అసిస్టెంట్ తోటి, "ఈరోజు హీరోయిన్ బర్త్డే ఉంది కాబట్టి
కాబట్టి మనం మంచి గిఫ్ట్ తీసుకోవాలని చెప్తే సరే అని అంటాడు. అలా అసిస్టెంట్ లోపలికి వెళ్ళిపోయేసరికి హీరో ఏమో అలానే ఉంటే అమ్మాయి ఏమో అలానే మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండేసరికి హీరోకి ఇష్టం లేక అక్కడున్న క్యాండిల్ని చూసి ఒక్కసారిగా హీరోయిన్ గుర్తొచ్చి మళ్ళీ ఎమోషనల్ అయిపోతాడు. అలా అసిస్టెంట్ ఏమో లోపలికి వెళ్ళి కూర్చుంటే అక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా మాట్లాడుతూ ఉంటాడు. అలా షెన్నేమో ఒక రూమ్ క్రియేట్ చేశాడని, ఆ రూమ్ లో ఏదో స్ట్రేంజ్ గా స్మెల్ వస్తుందని తను అనేది అక్కడున్న వాళ్ళంతా కూడా చెప్పేసరికి సరే అని ఈ మాట వెళ్ళి హీరోకనే చెప్తాడు. అలా హీరోకి చెప్తే హీరో లోపలికి వెళ్ళిన వెంటనే తనకి ఏదో స్ట్రేంజ్ గా అనిపించినా కానీ తను అనేది ఆ మైకంలో నుంచి రాలేకపోతాడు. అలా హీరోయిన్ కూడా అదే రూమ్ లోకి వచ్చిన వెంటనే తనకి అందులో ఎవరో కావాలనే డ్రగ్ కలిపారని ఆ పౌడర్ దాంట్లో నాకు తెలుసుకొని హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తే హీరో డైరెక్ట్ గా వచ్చి తనకి అనేది కిస్ చేస్తాడు. అలా కిస్ చేస్తే నువ్వెవరు అని చెప్పేసరికి నేను ఎవరో నీకు తెలీదా, నేనే పూచియాను, నువ్వే కదా నాతో కలిసి ఉన్నిందని చెప్పి తను అన్ని కూడా చెప్తూ ఉంటాడు. కానీ అవన్నీ కూడా హీరోయిన్ గుర్తు రాకపోయేసరికి అప్పుడే అక్కడికి ఒక్కసారిగా షెన్ వచ్చి మీ ఇద్దరు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం పనిలో ఉన్నారని చెప్పేసరికి హీరోయిన్ ఏమో కావాలనే తన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇస్తూ ఉంటుంది నేను చేయలేదని. అప్పుడు హీరో చూసావా, చూడు తను నన్ను ఎలా బక్ చేసింది, అలాగే చూడు తను ఎలా కిస్ చేసిందని ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటాడు. అలానే నువ్వే కదా నాకు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాల్సిందని చెప్పేసరికి షెన్నేమో పద మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా ఈ రూమ్ ఇన్వైట్ చేసింది ఎవరు, నువ్వే కదా, అలాగే ఈ రూమ్ లో అరేంజ్ చేసిందంతా కూడా నువ్వే, మన పెళ్లి కూడా కేవలం ఫేక్ మ్యారేజ్, అది కూడా మీ డాడీ కోసమే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పి హీరో ఏమో ఇవన్నీ కూడా ఫేక్ అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం పద, నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాం పదా అని వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అదంతా చూసిన షెన్నేమో తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక తన దగ్గరున్న వస్తువులన్నీ కూడా పాడేసి అలాగే అక్కడ టేబుల్ మీద ఉన్నవి కూడా విసిరేస్తాడు. అలా తను ఒక క్రూయల్ గా మారిపోతాడు. మిగతా వాళ్ళంతా ఏమో హీరోయిన్ అలాగే హీరోయిన్ చూసి లవ్ సింబల్స్ అన్ని కూడా చూపిస్తూ ఉండేసరికి హీరోయిన్ నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను నిన్న ఎలా పెళ్లి చేసుకుంటానంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, నేను మేయర్ని అయినప్పుడు అందరి ఎదురుగా నా పరువు ఎలా ఉంటుంది, నువ్వు నాతో నైట్ ని స్పెండ్ చేసినా స్పెండ్ చేయకపోయినా వాళ్ళైతే నమ్మరు కదా, మా ఇద్దరు ఒకే రూమ్ లోనే ఉన్నామని అనుకునేసరికి హీరోయిన్ ఇప్పుడు సరే నేను పెళ్లి చేసుకోవడం ఒకటే కదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను పదా అని చెప్పి తనని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ కి చిన్నప్పుడు మెమరీస్ అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అలా గుర్తొచ్చి నిజంగానే నాకు చిన్నప్పుడు మన ఇద్దరు గుర్తొచ్చి నేను నిన్ను ఎప్పుడు కొట్టేవాడిని కదా అని చెప్పేసరికి అవును నేను చదవకపోయినా కొట్టేవటనివి, అలాగే నేను ఏం చేసినా కానీ నువ్వు నన్ను కొట్టడం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని అంటే అవును కొంచెం మాత్రమే గుర్తొచ్చిందని చెప్తాడు. అలా హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకుని ఇంటికి అనేది వస్తాయి. హీరో ఏమో తనకి టీ అనేది సర్వ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అలానే చూస్తుండిపోతే చూసింది చాలు ఫస్ట్ టీ తాగు నీకు కొంచెం బాగుంటుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ పేరెంట్స్ అనేది వస్తారు. హీరో వాళ్ళ మదర్కి ఏమీ తెలియక అలానే వాగుతూ ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను హీరో నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నీ కోసం తను ఏడవని రోజు అంటూ ఉండదు తెలుసా, సరే అయితే నీకు నేను చాలా గిఫ్ట్స్ ప్రిపేర్ చేశాను అవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నని కూడా పిలుస్తాడు. ఆ గిఫ్ట్స్ తో మీరు సాటిస్ఫై కాకుండా చెప్పండి ఇంకా ఎక్కువ ఇస్తాను, అంతేకాని హీరోయిన్ అలా దూరం మాత్రం పెట్టొద్దండి అని చెప్పేసరికి అలాగే నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేదా నువ్వు తెలుసా అని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఆక్వర్డ్ గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అది చూసిన హీరో మా అమ్మని నీకు ఒక విషయం చెప్పాలి పదా, నాతో పాటు బయటికి రమ్మని చెప్పి తనని బయటికి తీసుకుని వెళ్ళి హీరోయిన్ కి మతి మరపు వచ్చిందని అది కూడా పాస్ట్ అంతా మర్చిపోయిందని చెప్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ నాన్న నుండి ఇన్ని రోజులు షెన్ని పెళ్లి చేసుకున్నా అన్నావు, ఇప్పుడేమో ఈ రోజు రాత్రంతా షెన్తో ఉండి మార్నింగ్ కల్లా హీరోని ఎలా పెళ్లి చేసుకున్నావు ఇవన్నీ అని చెప్తే డాడీ నాకు కొంచెం గుర్తొచ్చింది, నిజంగా నేను పూజ అంతా ఉన్నానని చెప్తే అవునమ్మా నువ్వు తనతోటే ఉన్నావు, తనతో చాలా హ్యాపీగా ఉన్నావని చెప్తాడు. అలా తనకు మొత్తం కూడా గుర్తొస్తుంది. అలా ఈ రోజు హీరో వాళ్ళు ఫస్ట్ నైట్ కావడంతో హీరోయిన్ కి నేను నచ్చే విధంగా ఉండాలి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ తన బటన్స్ అన్ని కూడా పెట్టుకోకుండా అక్కడికి అనేది రూమ్ లోకి అనేది వెళ్ళిపోతాడు. అలా రూమ్ లోకి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఏమో ఏం చేస్తున్నావు, అలాగే బటన్స్ అన్ని కూడా ఎందుకు పెట్టుకునేది అని చెప్తే నేను మర్చిపోయానని అంటుంది. అలా అనేసరికి హీరోయిన్ పెట్టడానికి వెళ్ళేసరికి ఎందుకు ఇలా చేస్తున్నాం, మనం ఎలాగో వైఫ్ అండ్ హస్బెండే కదా, ఇవన్నీ కూడా న్యాచురలే కదా అని చెప్పేసరికి హీరోయిన్ మనం ఇప్పుడే ఇంకా పెళ్లి చేసుకునింది నాకేమీ కూడా గుర్తులేవని చెప్పేసరికి అవునా సరే నేను గుర్తు చేస్తాను ఉండని చెప్పి వెంటనే తను అనేది కిస్ చేసేస్తాడు. అలా కిస్ చేసేసరికి హీరోయిన్ ఇది కరెక్ట్ టైం కాదన్నా కానీ హీరో బలవంతంగా తనతో అనేది ఆ నైట్ అనేది స్పెండ్ చేసేస్తాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ మొత్తం చూసేసరికి అక్కడ హీరో కనిపించాడు. అలా కనిపించకపోయేసరికి అక్కడికి ఒక పక్షి అనేది వస్తుంది. అలా ఇన్ని రోజులకి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని చెప్తే హీరోయిన్ ఏమో నువ్వు మళ్ళీ నాతో ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడదని చెప్తే
నువ్వు ఒక రాక్షసుడితో పాటు ఉన్నావు. అందుకే నువ్వు మమ్మల్ని ఇగ్నోర్ చేసావు. మమ్మల్ని మర్చిపోయావు. తను ఎంత అసలు మంచివాడు కాదు తెలుసా అని చెప్పేసరికి, అవును నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. సరే అయితే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పని, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసిందని చెప్పేసరికి ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఏం ప్రాబ్లం లేదని తను అనేది హీరో కోసం క్యారర్ కట్టుకుని వెళ్తూ ఉంటుంది. మరోవైపు మళ్ళీ నువ్వు డైరెక్ట్గా హీరో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నీకోసం ఏదైనా చేస్తాను, ఏది కావాలని తన డ్రెస్ పైన ఉన్న జాకెట్ అనేది తీస్తుంది. అది చూసిన హీరో తన అసిస్టెంట్ పిలిచి తను ఇక్కడ నుంచి పంపించానన్నా కానీ అసిస్టెంట్ ఏమో అలానే షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో క్యారెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు హీరోయిన్కి చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తొస్తుంది. హీరోయిన్ ఇంకా అలానే పడుకుని ఉంటే హీరో ఏమో తను డిస్టర్బ్ చేస్తున్న అలానే తను అనేది లేపడానికి చూస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ హెయిర్స్తో ఆడుకొని ఉండడం చూసి అలా మళ్ళీ వాళ్ళు అనేది కలిసిన తర్వాత అవన్నీ గుర్తు తెచ్చుకుని హీరో నవ్వుకుంటూ లోపలికి వెళ్దామని చూస్తే బయట ఉన్న గార్డ్స్ ఏమో ఎప్పుడో ఒక మేడం వెళ్ళింది, మళ్ళీ తర్వాత ఇంకొక మేడం వచ్చిందా ఏంటని వాళ్ళు అనేది అనుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్ డైరెక్ట్గా లోపలికి అనేది వెళ్తుంది, వాళ్ళ మాటలు పట్టించుకోకుండా. అలా లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడున్న సిచ్యువేషన్ చూసి తను అనేది షాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో ఏమో లిన్నెను పట్టించుకోకుండా తన టేబుల్ పైన నిలబడి, ఇంకెప్పుడైనా కానీ ఇలా వస్తే నేను అసలు వదిలిపెట్టాను, అలాగే ఒక మర్డర్ కేసు కింద నిన్ను జైలుకి పంపిస్తే చూడు నీ ఇష్టం అని చెప్పి డైరెక్ట్గా లిన్నెను టచ్ చేయకుండా అక్కడ నుంచి జంప్ అయ్యారు. అక్కడ హీరోయిన్ రావడంతో గట్టిగా హక్ చేసుకొని, ఇందులో నా తప్పేమీ లేదు, నువ్వు నన్ను అపార్థం చేసుకోదు, నేను చాలా ఇన్నోసెంట్ నీకు తెలుసు కదా అని చెప్పేసరికి హీరోయిన్ అనేది నవ్వుతుంది. అలా నవ్వేసరికి అసిస్టెంట్ ఏమో బయటేమో పులిలాగా ఉంటాడు, ఇంటి దగ్గర ఏమో పిల్లిలాగా ఉంటాడు అని నవ్వుకుంటూ ఉంటే లిన్నేమో నాకు దక్కని పర్సన్ ఇంకెవరికి దక్కకూడదని హీరోయిన్ కత్తితో పొడవడానికి అనేది వెళ్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఒక్కసారిగా హీరోయిన్ వెనక్కి తన్ని ఒక్క తన్ను తంతుంది. అలా తన్నేసరికి తను అనేది అక్కడి నుంచి కింద పడిపోతుంది. అలానే హీరో ఏమో తన కాళ్ళని పట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా ఏదో డ్యాన్స్ వేసే విధంగానే ఆ ఫైట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ లిన్ అంతటితో వదులుకుండా హీరోయిన్ కొట్టడానికి వస్తే హీరో ఏమో తన్ని గర్రని తిప్పి హీరోయిన్ చేయితోటి తను అనేది కొడతాడు. అలా కొడుతూ ఉండేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయితే లిన్ ఏమో ఒక బుక్కలేక అనేది వెళ్తుంది. అది చూసిన అసిస్టెంట్ ఏమో నిజంగానే మా మేడం దగ్గర చాలా స్ట్రెంత్ ఉందని చెప్పి గార్డ్స్ని పిలిచి లిన్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తారు. అలా హీరో తను హక్ చేసుకొని, నువ్వు అసలు ఇవి చూడాల్సిన పని లేదు అని చెప్తాడు. తర్వాత హీరో, నువ్వు అడిగినట్టు నీకోసం ఫుడ్ తెచ్చాను తిను, నీకు నచ్చుతుందని చెప్పేసరికి హీరో చాలా ఎమోషనల్ అయ్యి, ఇన్ని రోజులకి నువ్వు నా వైఫ్గా మారావని చెప్పి తను అనేది హక్ చేసుకుంటూ ఉంటే అక్కడికి అసిస్టెంట్ అనేది వస్తాడు. బాస్ మళ్ళీ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసరికి హీరోయిన్, సరే అయితే ఫస్ట్ నువ్వు అది క్యూర్ చేసేసిన తర్వాత నేను నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తే సరే అని హీరో అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో వాళ్ళ మాస్టర్ దగ్గరికి అనేది వెళ్తాడు. వాళ్ళ మాస్టర్ ఏమో, నీకు మొత్తం కూడా క్యూర్ అయింది, కానీ నీకు కావాల్సిన జ్ఞాపకాలు ఇంకా కొన్ని రావట్లేదు కాబట్టి అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి, అది కూడా ఏదైనా ఒక మూమెంట్లో వస్తాయి కాబట్టి నువ్వు టెన్షన్ పడద్దని చెప్తే సరే అని హీరోయిన్ అనేది అంటుంది. తర్వాత హీరోయిన్ తన ఇంటికి అనేది వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి హీరో ఇంకా రాడు. అలా హీరో పడుకునే ప్లేస్లో తనని తడిమి చూస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో చాలా మంది అమ్మాయిలను అనేది కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కనే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా ఎవరో కాదు, షెన్నై ఉంటాడు. అలా అమ్మాయిలందరినీ కూడా షెన్ తీసుకుని వెళ్ళిపోతుంది. చాలా మనకి టైం లేదు, తొందరగా తీసుకొని వెళ్ళిపోండి, అలాగే ఇంకా ఇంతసేపు ఎలా చేస్తారని వాళ్ళందరినీ కూడా తిడుతూ, బోట్ రెడీగా వచ్చిందా అని తన అసిస్టెంట్ అడిగేసరికి అవును బాస్ అని అంటారు. అప్పుడే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా లైట్స్ పడి మిగతా వాళ్ళందరినీ కూడా షూట్ చేస్తే షెన్కేమో ఒక కాలుకి అనేది దెబ్బ తగులుతుంది. అలా దెబ్బ తగిలేసరికి షెన్ ఏమో ఒక వాళ్ళ పాత ఇంటి దగ్గరికి అనేది వెళ్తాడు. అక్కడికి హీరో వాళ్ళ నాన్నకు కూడా వచ్చి అక్కడున్న షెన్ని చూసి, నీకేందైంది, దెబ్బ తగిలిందా ఏంటి, ఇది చాలా డేంజర్గా ఉన్నట్టుంది, హీరోయిన్కి కొంచెం మళ్ళీ మెడికల్ స్కిల్స్ తెలుసు, వెంటనే నిన్ను హీరోయిన్ ఇక్కడికి రమ్మని చెప్తానని అంటూ ఉంటే షెన్ ఏమో తన్ని చంపడానికనే చూస్తాడు. కానీ తన గురించి ఇంకా తెలియదని చెప్పి తను అనేది వదిలిపెట్టేస్తే హీరోయిన్ దగ్గరకు వాళ్ళ నాన్నదల్లి, నువ్వు వెంటనే రమ్మ, షెన్కి చాలా పెద్ద దెబ్బ తగిలింది, నువ్వే ట్రీట్ చేయాలని చెప్పేసరికి సరే అని, అంతకంటే ముందు ఒక్కసారిగా హీరోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి, నేను మా పాత ఇంటి దగ్గరికి వెళ్తున్నాను, మా హోమ్ టౌన్ దగ్గరికి, నువ్వు ఈ లెటర్ చూస్తే ఏం టెన్షన్ పడదు, నేను త్వరలోనే వస్తానని చెప్పి ఆ లెటర్ పైన అనేది రాసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఏమో అదే ప్లేస్లోనే కదా మనం ఇంతసేపు ఫైర్ చేస్తుంది, అక్కడ చాలా డేంజర్ అని హీరోయిన్ సేవ్ చేయాలని అక్కడికి అనేది వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో రూమ్లోనే ఇంకా షెన్ ఉన్నాడేమో, తను చాలా డేంజర్ పర్సన్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని బయట నుంచే షెన్ అనేది పిలుస్తూ ఉంటుంది. అలా తను ఎంత పిలుస్తున్నా కానీ తను అనేది పలకకపోయేసరికి ఒకసారిగా లోపలికి
వెళ్దామని చూస్తే అప్పుడే బయట నుంచి డాగ్ అనేది వస్తుంది. అలా డాగ్ వచ్చి నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు, అక్కడ చాలా డేంజర్ ఉంది, నాతో పాటు బయటికి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ చాలా అయితే పద మనం పరిగెద్దామని వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి పరిగెత్తుతారు. అలా పరిగెత్తేసరికి ఇంకా అక్కడ హీరోయిన్ కనిపించకపోతే తను ఇంకా రాలేదేమో, నేనే ఏమో భ్రమపడ్డానని డోర్ అనేది వేసేస్తాడు. అలా డోర్ వేసేసి అక్కడే ఉండిపోతాడు. అలా ఒక ఉండిపోయేసరికి ఇంకా హీరోయిన్ రాలేదు, తను వస్తుందేమని అనుకుని డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడికి ఆల్రెడీ తన మనుషులు అనేది వచ్చింటారు. అలా మనుషులంతా కూడా వచ్చి బాస్ అన్ని కూడా ఇప్పుడు కొలాప్స్ అయిపోయాయి, ఇప్పుడు కేవలం ఒక ప్లేస్ మాత్రమే ఉంది, అక్కడే కొంతమంది ఉన్నారని చెప్తే వాళ్ళందరి మాత్రమే తరలించండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను, నా గురించి తెలుసు కదని చెప్పేసరికి ఇవన్నీ కూడా హీరోయిన్ అలాగే డాగ్ అనేది వింటూ ఉంటారు. అలా హీరోయిన్ ఏమో డాగ్ తోటి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి డాగ్ ఏమో కొంచెం నిదానం మాట్లాడొచ్చు కదా, ఇక్కడ డేంజర్ ఉందని ఆ మాత్రం కూడా నీకు తెలియదు అని చెప్తే సరేని హీరోయిన్ ఆ ప్లేస్ దగ్గరికి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక పర్సన్ ఏమో హీరోయిన్ తోటి మిస్బిహేవ్ చేయాలని చూస్తే హీరోయిన్ ఒక్కసారిగా కొట్టేసరికి తన దగ్గర ఉన్న 3 పండ్లు కూడా రాళ్ళొచ్చి కింద పడిపోతాయి. అది చూసి ఇంకా నా దెబ్బ కావాలా ఏంటని చెప్తే తనేమో వినుకోకుండా అలానే హీరోయిన్ కొట్టడానికి వెళ్ళిపోతాడు. అలా కొడితే హీరోయిన్ అందరినీ కూడా తిరిగి కొట్టి మిగతా వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసి అక్కడ నుంచి అనేది తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగే మిగతా వాళ్ళేమో హీరోయిన్ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటే హీరోయిన్ ఏమో అక్కడున్న అమ్మాయిలందరికీ కూడా మోటివేషన్ చేపించి మిమ్మల్ని ఎంతైతే హింస చేస్తారో తిరిగి అంతే విధంగా చేసేటట్టు కొట్టమని చెప్తారు. అలా చెప్పేసరికి వాళ్ళంతా కూడా కొడితే అక్కడున్న మనిషి ఏమో అక్కడున్న డాగ్ని అనేది తిడుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ కోపంగా తను నీకంటే చాలా క్యూట్ గా ఉంది, డాగ్ని ఇంకొకసారి కొడితే నేను అసలు ఒప్పుకోనని చెప్తారు. మరోవైపు ఏమో హీరో అలాగే అసిస్టెంట్ కూడా ఒక అడవి ప్లేస్ లెక్క అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి సేమ్ హీరోయిన్ లాగా కనిపిస్తే హీరోయిన్ పేరు పిలిస్తే ఆ అమ్మాయి ఏమో వెంటనే ఒక్కసారి తిరిగి తన అనేది షూట్ చేస్తుంది హీరో అసిస్టెంట్ ని. హీరో కూడా తన అనేది షూట్ చేసి అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తారు, ఎందుకంటే అక్కడ చాలా మంది అనేది వచ్చి ఉంటారు. అలా అందులో కూడా హీరోకి దెబ్బ అనేది తగులుతుంది చేతికి. అలా హీరోయిన్ కూడా కరెక్ట్ టైంకి వచ్చి అందరినీ కూడా షూట్ చేస్తే హీరో ఏమో హీరోయిన్ అలానే చూస్తుండిపోతూ ఉంటాడు. అలా ఒక్కసారిగా తను అలా చూస్తూ ఉంటే హీరోయిన్ భయపడిపోయి జీజీ నిజంగా నువ్వేనంటే అక్కడున్న అసిస్టెంట్ ఏమో బాస్ ఇదిగోండి గన్ తీసుకోండి, అక్కడ చాలా మంది డేంజర్ పీపుల్స్ ఉన్నారని చెప్పేసరికి ఒక్కసారిగా ఆ గన్ తీసుకొని హీరోయిన్ వెనుక్కున్న వాళ్ళని అనేది కాల్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఫస్ట్ భయపడిపోయినా కానీ తన వెనుక్కున్న వాళ్ళని కాల్ చేయాలని స్పీడ్గా హీరో దగ్గరకు వెళ్ళి తనని చాలా గట్టిగా హ్యాక్ చేసుకుంటాడు. అలా హీరో కూడా నేను ఈసారి నేను ఖచ్చితంగా మిస్ అవుతాను అనుకున్నానని చెప్తే హీరోయిన్ ఏమో పిచ్చోన్లాగా అసలు ఆలోచించదు, మన ఇద్దరం కూడా ఎప్పటికీ కూడా విడిపోమని చెప్తారు. అలా చెప్పేసరికి హీరో కూడా నవ్వుకుంటూ వాళ్ళు అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ హీరోకి అనేది ఫస్ట్ ఇచ్చేస్తూ ఉంటుంది. అలా హీరో ఉండి చెప్తాడు ఇవన్నీ కూడా చెన్నై చేస్తారని చెప్పేసరికి అవును నాకు ఎప్పుడో తెలుసు అని అనేసరికి అంటే నువ్వు కావాలని చెప్పలేదు నాకు ఈ విషయం అని, నువ్వు నిజంగానే చనిపోయిన నీకు ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటని చెప్పేసరికి లేదు, తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నేను 15 years బ్యాక్ నుంచి నేను ఇష్టపడ్డాను, కానీ తను నాకు రోజు టాబ్లెట్స్ ఇచ్చి నాకు మొత్తం కూడా గుర్తులేనట్టు చేసేవాడు, ఆ టాబ్లెట్స్ మింగినప్పటి నుంచి నాకు ఏది కూడా గుర్తుండేది కాదని చెప్తే హీరో ఏమో కోపంగా తను చంపడానికి వెళ్తానంటే అప్పుడే అక్కడికి కొంతమంది అనేది ఆఫీసర్స్ వస్తారు. అలా వచ్చి నువ్వే కదా మా డైరెక్టర్ ని చంపావు, అప్పుడు అలాంటప్పుడు నువ్వు కూడా చనిపోవాలి, నేను అసలు వదిలిపెట్టమని చెప్పి మిగతా నలుగురు కూడా హీరో దగ్గరికి అనేది వచ్చి గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ భయపడిపోతూ ఉంటే హీరో ఏమో నువ్వు అసలు టెన్షన్ పడొద్దని నేనే డైరెక్టర్ ని చంపినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఏంటని చెప్తే అవును మీరే కదా లాస్ట్ పర్సన్ కి ఫోన్ చేసి మా డైరెక్టర్ మీ దగ్గరకు వస్తున్నాడని చెప్పిందని అంటే హీరో ఏమో వాళ్ళందరినీ కూడా షూట్ చేసి బయట పడేస్తాడు. అలా బయటపడని చూసిన షెన్నేమో నిజంగానే హీరో చనిపోయాడని చాలా హ్యాపీగా లోపలికి వస్తూ పూజ చేయని ఇప్పుడు నువ్వు చనిపోయావా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అని అంటూ ఉంటారు. అలా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఒక్కసారిగా పోలీసులు అందరూ కూడా వచ్చి వాళ్ళిద్దరిని అనేది చుట్టుముడతారు. అక్కడ హీరో అలాగే హీరోయిన్ కూడా చాలా దర్జగా ఉంటారు. అలాగే ఆ డైరెక్టర్ కూడా చనిపోకుండా అలానే ఉండడం చూసిన షెన్ నుండి ఇది అసలు జరగడానికి వీల్లేదు, నువ్వు ఆల్రెడీ చనిపోయావు కదని అంటే ఇదంతా కూడా మా ప్లాన్ అని చెప్తుంది హీరోయిన్. ఇదంతా కూడా నేనే స్పెషల్ గా నీకోసం రెడీ చేసాము ఎలా ఉంది నచ్చిందని చెప్తే చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తారు. అలా ఫ్లాష్ బ్యాక్ లోనే మా డైరెక్టర్ హీరో తోటి మాట్లాడుతూ చాలా మంది కనిపించకపోతున్నారు, ఇందులో ఎవరు వస్తాముందో తెలియదు అని చెప్తే హీరో ఏమో మీరు టెన్షన్ పడొద్దండి నేను ప్రతి ఒక్కటి కూడా కనుక్కుంటానని చెప్తాడు. అదంతా కూడా చెన్ చెప్పేసరికి చెన్నుండి ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు, అలాగే చిన్నప్పుడు నేనే కదా నిన్ను సేవ్ చేసింది, చిన్నప్పుడు నేను లేకపోతే నువ్వు చనిపోయేదాన్ని అని చెప్పేసరికి హీరో నుండి ఈ విషయం చెప్పి చాలా రోజుల నుంచి నన్ను అడ్డం పెట్టుకుని నా ఫీలింగ్స్ తో ఆడుకున్నావు, అలాంటప్పుడు నేను నిన్ను అసలు వదిలిపెట్టనని చెప్పి హీరోయిన్ తో అంటూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వే కదా నన్ను కావాలని అడవిలో నుంచి పాడేసావు, అలాగే నాకు మొత్తం కూడా గుర్తుండకుండా టాబ్లెట్స్ ఇచ్చావని చెప్పేసరికి షెన్ ఏమో హీరోయిన్ అనేది చంపడానికి వెళ్తాడు.